ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యని యాడింగ్ చేసినా కానీ, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్ చేసినా కానీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరి లాగిన్లో ఇంకా పెండింగ్ ఉందని చెప్పేసి నిన్న ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో ప్రాసెస్లో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి గతంలో 2024 సంబంధించి 16 నెలలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ చేసే ఆప్షన్ అయితే లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత 4 లెవెల్లో మనకి కంప్లీట్ అయ్యి 21 days SLA కంప్లీట్ అయ్యి అప్రూవల్ అని చెప్పేసి రావడం ఉంది. వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది టోటల్గా 8 మెంబర్స్ అని, అంటే 8 మంది అయితే ఉన్నారు. వాళ్ళు 8 మందిలో 4 మెంబర్స్ అనేది సపరేట్ చేసుకోవడం జరిగిందండి. ఆ సపరేట్ అయిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వీళ్ళు సపరేట్ అయ్యారా లేదని చెప్పేసి మీకు వీడియో చేసి చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా. ఆ ప్రాసెస్లో భాగంగానే మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంది, అందులో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు జాయిన్ అయ్యి. సో ఇప్పుడు ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఎవరైతే సపరేట్ అయ్యాయని చెప్పేసి మనం అప్లికేషన్ పెట్టుకున్నామో, గత సంవత్సరము 16/2/2024 సంబంధించి అప్లికేషన్కి సంబంధించి వీడియో అనేది చేస్తున్నానండి. సో చాలామందికి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ కాలేదు. సో గతంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ కాలేదు. ఒకవేళ అయింటే ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రీవియస్లో వీడియో కూడా జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ అయిందా అని చెప్పేసి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎన్ని ఎంప్లాయీ దగ్గర కానీ, లేకుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వరకు లాగిన్లో మనం చెక్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు లైవ్ డెమోతో మీ ముందుకు తీసుకొస్తాను. సో వాళ్ళు టోటల్గా 8 మెంబర్స్ అనేది ఉన్నారు. 8 మెంబర్స్లో 4 మెంబర్స్ అనేది సపరేట్ అవ్వడం జరిగింది. మిగతా రిమైనింగ్ పర్సన్స్ అనేది వాళ్ళు విడివిడిగా ఉన్నారా లేదా అని చెప్పేసి మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలియజేస్తా అండి. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ 10 మందికి తెలియని వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. మరింత లేట్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి బ్రౌజర్ అని ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం స్ప్లిట్టింగ్ పెట్టాం కదా, గతంలో 2024 16 వాళ్ళకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ ఉందా లేదని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాదాపు వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారండి. సో ఇక్కడ మనకి 4 మెంబర్స్ అనేది డివైడ్ అవ్వడం జరిగింది. అంటే అత్త కొడలు నేను ఆధార్ నెంబర్లు అయితే ఎంటర్ చేసి ఇక్కడ చెక్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ చూడండి, ఏజ్ వచ్చేసరికి 35, 65, 35, మేల్ ఫీమేల్ అని ఉన్నారు. ఇప్పుడు మనం సపరేట్ చేసినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే కోడలు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసింది అత్తవారిది అనమాట. సో అక్కడ 8 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ అనేది సపరేట్ అవ్వడం ఉంది. ఇప్పుడు కోడల యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ అవుతుంది. ఏజ్ సిటిజన్ అనేది 4 నెంబర్ ఉన్నారు, అంటే మనకి 8 మెంబర్స్ ఉన్నారు కదా, సపరేట్ అవ్వడం జరిగిందండి. ఏజ్ వచ్చేసరికి మనకి 35, 26, 4, 6 అని చెప్పేసి మేల్ ఫీమేల్ అని చెప్పేసి సపరేట్ అవడం ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడు గతంలో ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీకు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా మంది సపరేట్ అయిందా అని చెప్పేసి కంగారు పడుతున్నారు, వాళ్ళందరి కోసం అనేది వీడియో అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు నేను గతంలో అప్లై చేసిన డేటా అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దాదాపుగా వీళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా మీకు యూ ట్రాన్సాక్షన్లో చెక్ చేసి చూపిస్తాను అండి. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి, అంటే డౌట్ లేకుండా క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తాను. చూడండి, 10/2/2024 చెప్పేసి 2 మెంబర్స్కి అనేది స్ప్లిట్టింగ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ప్రివ్యూ కానీ వ్యూ ట్రాన్సాక్షన్ కానీ క్లిక్ చేసినట్టే డేటా అనేది మనకు మొత్తం రావాలి. ఇక్కడ నేను ప్రివ్యూ మీద క్లిక్ చేశానండి. దాదాపుగా ఇక్కడ 8 మెంబర్స్ అనేది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్. అలాగే ఇక్కడ మనకి ఎగ్జిటింగ్ హౌస్ హోల్డ్ 1 అని చెప్పేసి, అలాగే న్యూ హౌస్ హోల్డ్ అని చెప్పేసి 1, 2 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి 4 మెంబర్స్ హౌస్ హోల్డ్ 1 మెంబర్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి డాటర్లో హెడ్, గ్రాండ్ డాటర్, సన్ అని చెప్పేసి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 2 వచ్చేసరికి మనకి సన్ను, హెడ్, సన్ను, డాటర్ అని చెప్పేసి స్ప్లిట్టింగ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 4 మెంబర్స్ స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది. వీళ్ళు స్ప్లిట్ అవ్వడం జరిగింది.
సో ఈ విధంగా ఎవరైనా స్ప్లిట్ చేసింటే కన్నా మీరు ఒకసారి హౌస్ఫుల్ మ్యాపింగ్ అయితే చెక్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఈ విధంగా మీరు మీ యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్ అనేది సపరేట్ అవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే చాలామంది ఇప్పుడు ప్రజెంట్గా యాడ్ చేశాము, అది స్టేటస్ అనేది చూపించలేదండి. అంటే వైఫ్ని హౌస్ఫుల్ మ్యాపింగ్లో యాడ్ చేయడం జరిగింది, స్టేటస్ అనేది చూపించలేదు. బట్ మనకి అది 21 days SLA అనేది ఉంటుంది, అది కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓ సార్ ఓకే చేసిన వెంటనే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మీకు వీడియోనే చేస్తాను కంపల్సరీగా. సో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోనే చేస్తున్నాను. ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తున్న నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనిపించి ఉంటే కన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, అంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇదండి ఈ వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో వస్తే మీతో మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.